నమస్తే నాన్న అందరికి. కొందరు ఈ మాయ నుండి బయటికి రావాలి. ఇప్పుడు ఉగాది వెళ్ళగానే మన జాతకాలు చూసుకుంటాం. ఆదాయం 12, నీ ఖర్చు 2, నీకు ఈ సంవత్సరం అదృష్టం చాలా ఉంది, మస్తు సంపాదిస్తావని ఉంటది. ఉన్నప్పుడు మనం పొంగిపోతాం, అబ్బాయి ఈ సంవత్సరం నాకు ఎంత అదృష్టం ఉన్నది అని. అట్లా అని చెప్పి నారు పోస్టోడే నీరు పోస్తాడు దేవుడు అని చెప్పేసి అని నువ్వు ఇంట్లో చేతులు ముడుచుకొని నాకు 12 ఆదాయం ఉంది, నాకు మస్తు పైస వస్తుంది అని చెప్పేసి అని నువ్వు ఇంట్లో కూర్చున్నావు అనుకో, రాదు. దేవుడు ప్రత్యక్షంగా వచ్చి నీకు ఇక వాటి కొడకాని నీకు పైసలు తీసుకొచ్చి ఇయ్యాడు. నువ్వు కష్టపడు, నీకు అదృష్టాన్ని కల్పిస్తాడు దేవుడు. అది ఇంటెన్షన్. అంతేగాని నారు పోస్తాడు నీరు పోస్తాడని చెప్పి నువ్వు డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని నాకు తిండి వస్తుంది అంటే రాదది. ఇప్పుడు మీరు బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారనుకో, మీకు వివిధ రకాలుగా దేవుడు వేరే రూపకంగా మీకు మీకు పుష్ చేస్తాడు, మీకు అవకాశాలు కల్పిస్తాడు. అంతేగాని డైరెక్ట్ రాడు. ఇది తెలుసుకోండి, కష్టపడండి, అదృష్టం కలిసి వస్తుంది. అంతే కదా.